Voice वो कतरे होते वो होते everybody listening वो होते हैं Foxan lagi macam apa? Voice ni. Gitu aja kan. Nah, berarti sekarang pilih satu. Pilih sekarang ini. Jangan kau pilih itu kau mana? Dia kau mana? Kau ni kan hamil. Ada kuter mulai. Mulai. Bagian ini, ini saya tu. Kena apa cakap? Beli pun mereka. Hanya dari ini kan. Beli pocukar. Sunday dah kan. Ya, itu ni. Sunday tu na. Untuk apa itu? Kalau apa pun dia kelas. Oh ini viva. वो लास्ट टाइम में पता है కూర్చోండి అందుకే అదే ముందు పూజ చేస్తుండాలి మన అష్టోత్తర సత్యనారాయణ ఓం గజాననాయ నమః ఓం గణాక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వైమాతురాయ నమః ఓం జుముకాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం జుముకాయ నమః ఓం కుతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుకనతియాయ నమః ఓం సురదక్షాయ నమః ఓం సురవిఘ్నాయ నమః ఓం మహాగణపతియాయ నమః ఓం మహాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేర్మాభాయ నమః ఓం లంబజటనాయ నమః ఓం అశ్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మధుత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమాదాయ నమః ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం వీరపతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శ్రీగ్రకాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోహితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూజ్ఞే నమః. ఓం పుష్కరోతిష్ణవార్ణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. అగ్రపూజ్యాయ నమః. అగ్రజామ్నే నమః. ఓం మస్తకృతే నమః. ఓం చర్మీకరప్రభాయ నమః. ఓం సర్వస్మాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వస్థితిపదాయ నమః. ఓం సర్వసిద్ధ్యే నమః. ఓం పైత్యహస్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమే నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సత్యే నమః. ఓం సర్వసమృద్ధ్యాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం దివాంగాయ నమః. ఓం మణికిజ్జిన్మయలేఖరాయ నమః. ఓం సమస్త దేవతమూర్త్యాయ నమః. ఓం సహిష్ఠవే నమః. ఓం సుదుర్దితాయ నమః. ఓం విఘాతకాయ నమః. ఓం విశ్వవిదుతే నమః. ఓం విశ్వరాక్షకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్నతవేశాయ నమః. ఓం అపార పరాక్రమే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సరేశ్వరీ పదాయ నమః. ఓం అత్రాస్తచిదచిత్ప్రేరణభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. వరములు కొరమను అంతట సత్యరాజిత్తు సూర్యుని నుండి శమంతకమైన కోరిక. అది విని సూర్య భగవానుడు శమంతకమైన తన కంటూ సత్యరాజిత్తు ఆ సమయంలో సూర్యుడు సత్యరాజిత్తు ఆ దివ్యమని ప్రతి మణి దేవిని వారు ఆ మణిమన్న దేశమున అనావృష్టి నీతిపాతలు అగ్ని వాయు విపక్రములచే ఉపద్రవములు దుర్భిక్షం మొదలుగును ఉండవు. కానీ అగ్ని చేయి ధరించినచో నది ధరించిన వారిని చంపును. ఈ విషయమును తెలుసుకుని సత్యజిత్తు సూర్యుడి నుండి మళ్ళీ గ్రహించి పురవిధుల్లో నడిచి వచ్చుతుండగా సూచిన పౌరులు దాని కాంతికి భ్రమసి సూర్య భగవానుడే శ్రీకృష్ణ దర్శనంకే వచ్చుతున్నాడని భావించి ఆ విషయం శ్రీకృష్ణుడు నివేదించి శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజాక్షేమునకు ఉపయోగపడని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనులకు ఇప్పింప సంకల్పించింది. అది తెలిసి సత్యజిత్తు ఆ దివ్య తన కుమారుడు ఆట వస్తువుగా ఇచ్చాడు. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యంలోకి వేటగా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంటబెళ్ళాడు. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడింది. వారికే వెతుకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశంలో శుక్లపక్ష చవితి లాంటి సందర్భం కనబడింది. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణంచే శ్రీకృష్ణుడు తన మందిరంలో తిరిగి వచ్చాడు. దానికి పూర్వము దేశ ప్రయోజనం కొరకే ఆ మన్ని శ్రీకృష్ణుడు కోరిన కారణం చేత అతడే ప్రసన్ని చంపి మన్ని అప్పగించండి సత్యజిత్తు పౌరులు భావించింది. అంతటా అపవాదం బాగుండగా శ్రీకృష్ణుడు మొదనాడు అడవిలో రాశిని ఆయన ఇచ్చిన లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురంకు వెళ్ళింది. యాదవులు అందే శతధన్యుడు, కృతవర్మ, అక్రూరుడు ముగ్గురు ప్రముఖులు వారు. సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి పరిచయం చేయడానికి పూర్వం వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని శ్రీకృష్ణునికి వివాహం దానికి కక్ష పెంచుకున్న ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయంలో రథమందుండవని తాను తిరిగి శతధ్వని వెంబడించి పట్టి ద్వంద్వ యుద్ధములో అతన్ని సంహరించి వడలంచి వెతుకగా మణి దొరకదయ్యో. అంతటా కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునుగా విషయం తెలుపుగా అతడు కృష్ణుడితో నీవు బాల్యము నుండి చోరుడవు. ఇప్పుడు ఆ మణిని నేను అడిగి దాన్ని శంకించి దాన్ని దాచి వైచి
నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండునని విదేహ రాజ్యములకు వెడలిపోయాడు. బాహ్య శౌచము లేక మన్ని ధరించి ప్రసేనుడు మరణించెను. అంత శౌచము లేక